నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849013661. రామకృష్ణ గారు, మొన్న మీ నాయకుడు లోకేష్ దగ్గరికి విజయసాయిరెడ్డికి సంబంధించిన బాధితుడు ఒక ఆయన తన భార్యకు కడుపు చేశాడు, ఆ బిడ్డ ఎవరో తేల్చండి అని లోకేష్ గారిని చర్యలు తీసుకోమని వచ్చేంత వరకు వచ్చాడంటే అసలు మీ ప్రభుత్వం పనిచేస్తుందా, పనిచేయటం లేదా? ఆ బిడ్డ ఎవరో నాకు చెప్పండి, డిఎన్ఏ టెస్ట్ చేసి విజయసాయిరెడ్డి బిడ్డనా నా బిడ్డనా అని చెప్పి మొత్తుకుంటుంటే ఇంతవరకు ఈ కూటమి ప్రభుత్వము యాక్షన్ తీసుకోలేదంటే ఏమనుకోవాలి దీన్ని? లలిత్ కుమార్ గారు, చట్టాలు చాలా రకాలు. కొన్ని చట్టాల్లో ప్రభుత్వం బాధ్యత వస్తుంది, కొన్ని చట్టాలకు వ్యక్తిగతమైనటువంటి బాధ్యత వహిస్తారు, కొన్ని చట్టాలు సంస్థాగతంగా బాధ్యత వహించవలసినటువంటి చట్టాలు మన భారతదేశంలో ఉన్నాయి. ఈ పర్టికులర్ ఏదైతే మీరు మదన్ మోహన్ గురించి చెప్పారో, ఎండోమెంట్ శాంతి గురించి కానీ మదన్ మోహన్ గురించి కానీ, ఈ పర్టికులర్ కేసులో ఆమె చెప్పింది ఈ అబ్బాయి నీకు పుట్టలేదు. ఎవరికి? మదన్ మోహన్కు పుట్టలేదు. మదన్ మోహన్ అనే వ్యక్తికి ఈ అబ్బాయి పుట్టలేదని అమ్మాయి చెప్పింది. ఇంకా ఎవరికి పుట్టారని ఇతను క్వశ్చన్ చేస్తున్నాడు. అమ్మాయికి ఎవరెవరితో అక్రమ సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదు. ఓకే, స్త్రీకి ఆ స్వేచ్ఛ ఉంది. కానీ పెళ్ళైన స్త్రీ తన భర్త జీవించి ఉండంగా, తన వివాహము అమల్లో ఉండంగా వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం, శారీరక సంబంధం పెట్టుకోవడం చట్టరీత్యా నేరం. ఇక్కడ మదన్ మోహన్ చట్టరీత్యా చేయవలసిన విధంగా చేస్తున్నాడా, కేవలం అల్లరి మాత్రమే చేస్తున్నాడని ఒకసారి చూస్తే ఆయన అల్లరి చేస్తున్నాడు. చట్టాన్ని ఆయన గౌరవించట్లే. నువ్వు చట్టపరంగా నువ్వు చేయాల్సినటువంటి పనులు చేయట్లే. ఇప్పుడు లోకేష్ గారు మాత్రం ఏం చేస్తారు? ఆమెను బలవంతంగా తీసుకెళ్ళి డిఎన్ఏ టెస్ట్కు చేయించడానికి ఆయన ఆర్డర్స్ వేస్తాడా? చేయడానికి లేదు కదా. కాబట్టి మదన్ మోహన్ లాంటి బాధితులు చాలామంది నారా లోకేష్ గారిని ప్రతి ఒక్కరు కలుస్తున్నారు. ఆయన మ్యాక్సిమం 199 సమస్యలు పరిష్కరిస్తున్నాడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా మా ఏరియాకి సంబంధించిన చాలా అంశాలు ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. వెంటనే దానికి పరిష్కారం లభించింది. వెంటనే ఆగట్లేదండి. ఎంత స్పీడ్ చేస్తున్నాడు అంత స్పీడ్గా చేస్తున్నాడు, చేయవలసినవన్నీ చేస్తున్నాడు. కానీ ఇక్కడ విజయసాయి రెడ్డిని కాపాడే వ్యక్తులు ఉండగా నారా లోకేష్ గారు ఏం చేస్తారండి? ఎవరు కాపాడుతున్నారు అనుకుంటున్నాం? మీరు అనుకుంటున్నారు విజయసాయి రెడ్డిని కాపాడుతున్నది ఎవరు? పవన్ కళ్యాణ్. ఎవరు కాపాడుతున్నారు మీరే ఊహించుకోండి. అటువంటి విజయసాయి రెడ్డిని మదన్ మోహన్ లాంటి ఒక సామాన్య ఉద్యోగి ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు నేను ఒక జడ్జిగా ఉంటూ ఒక హైకోర్టు జడ్జి సివి నాగార్జున రెడ్డి పైన 14 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తుంటే ఏమీ చేయలేకపోతున్నా. అన్ని ఆధారాలు ఉన్నాయి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, ఓరల్ ఎవిడెన్స్ ఉంది, వీడియోస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ యాజ్ పర్ ది లా. ఏమి చేయలేకపోతున్నావు? బొచ్చు కూడా పీకలేకపోతున్నావు. న్యాయ వ్యవస్థ మీద లేదు అంటే నేను అదే అంటున్నా. న్యాయ వ్యవస్థన, న్యాయమూర్తుల ఎవరు ఈ పాపానికి ఒడిగడుతున్నారు? అదే రామకృష్ణ గారు, ఒక జడ్జికే న్యాయస్థానంలో న్యాయ వ్యవస్థలో దిక్కు లేకపోతే మాలాంటి వాళ్ళకి, చిన్న చిన్న వాళ్ళకంతా ఇంక ఎవరు దిక్కు? ప్రభుత్వాలు చూస్తే ఇట్లున్నాయి, న్యాయ వ్యవస్థలు చూస్తే అట్లున్నాయి. మీలాంటి జడ్జిలకే న్యాయం జరగకపోతే మాలాంటి వాళ్ళు మేమైపోవాలి? నెక్స్ట్ ఈ దేశంలో ఉండాలా వద్దా? ఆలోచించుకోండి. నేను అదే అంటున్నా, ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని ఓటేయండి. ఓకే, ఎవరికి ఓటేసినా అందరూ దొంగలైనప్పుడు ఓటేసి ఏం చేస్తాం మేము? ఒకటి చేయాలి. ఎందుకంటే ఈ వ్యవస్థను ఎట్లా మనం బాగుపరచలేము. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కోటేద్దాం. వాడు తనుకు చావునే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించారు. వాడు బయట వచ్చి సీఎం అయ్యాడు. వాడు నిన్ను జైల్లో పెట్టించాడు. నువ్వు సీఎం అయ్యావు. అర్థమైందా? తర్వాత ఈడు సీఎం అవుతాడు, నిన్ను మళ్ళీ జైల్లో పెట్టిస్తాడు. మాకు అది చాలు. ఎందుకంటే మీ చరిత్ర చెదలు పట్టిపోతుంది. ఇంకా రాబోయే తరాలన్నీ కూడా నేను ఎలా
గుర్తుపెట్టుకుంటారంటే ఖైదీ నెంబర్ 6093 అని ఎలా చెప్పగలుగుతున్నామో రేపు పొద్దున చరిత్ర కూడా మిమ్మల్ని గొప్పగా ఊహించుకోదు. ఇంకా చంద్రబాబు నాయుడు పేరెత్తానిట్లో విజనరీ, 2020 హైటెక్ నిర్మాత, సెల్ ఫోన్ కనిపెట్టాడు, శాస్త్రీయంగా డెవలప్ చేశాడు అన్ని పదాలు పక్కన పోయి రాజమండ్రి జైల్లో 52 రోజులు ఉన్నాడు అని గుర్తుపెట్టుకునే రోజులు దగ్గరలో వచ్చేస్తాయి. అదే కోరుకుందాం. ఇంకా కంటిన్యూస్గా ఎవరికి అబ్సల్యూట్ పవర్స్ ఇవ్వకూడదు. 164 సీట్లు అవసరం మా కూటమికి. అవును, అది తగ్గాలి రాష్ట్రంలో. మనం ఏం చేయలేం అనుకోవడం తప్పండి. అంటే బోటాబోటి మెజార్టీగా పెట్టి వాళ్ళు పడితే తప్ప, డబ్బున్నవాడు నిలబడితే తప్ప న్యాయస్థానాలు మాలాంటి వాళ్ళను కేర్ చేయవు. ఐ డోంట్ కేర్ బ్రో అంటారు. నువ్వేమన్నా చెప్పు, వాళ్ళ చెవులకు ఎక్కవండి. లేకపోతే అల్లు అర్జున్ గంటలో అరెస్ట్ అయ్యి అరగంట రిలీజ్ అయిపోవడం ఏంటండి సిగ్గుచేటు? కాకపోతే నేను అదే ప్రశ్న చేద్దాం అనుకుంటున్నా. ఇది నేను అంటున్నాను. అసలు మేము జడ్జిగా మేము న్యాయస్థానానికి పనిచేసాము, న్యాయమూర్తులుగా పనిచేసాము, న్యాయశాస్త్రాంతా చదువుకున్నాం, కానీ ఎక్కడా లేవండి ఈ రూల్స్. ఎక్కడా లేవు, ఏ న్యాయశాస్త్రంలో లేవు. నేను ప్రజలు చెప్తున్నా. ఇప్పుడు నాంపల్లి కోర్టు ఏమో రిమాండ్ ఇచ్చింది, హైకోర్టు ఏమో బెయిల్ ఇచ్చింది. అసలు అతను వేసింది క్వాష్ పిటిషన్ కదా. ఎందుకు సిగ్గుచేటు దాని గురించి చర్చించడం? కోర్టుకు తీర్పుకు ఇంత తేడా ఉంటే ఎట్లా అంటే ఆ రోజే ఎన్టీఆర్ భారీగా ప్రశ్నించాడు. ఆ తేడాలు ఎందుకు వస్తాయనేది చూసుకోవాలంతే. ఇక్కడ 10 రూపాయల వస్తువు ఇంకో చోట 100 రూపాయలకు అమ్ముడుపోతుంది. 10 రూపాయలు పెట్టుకున్నాడు ఆ వస్తువును కొనుక్కోవచ్చు, 100 రూపాయలు ఖర్చు పెట్టాడు ఆ వస్తువును కొనుక్కోవచ్చు. కమోడిటీ. ఇప్పుడు రామకృష్ణ గారు ఇంకోటి ఏంటంటే, ఈ అల్లు అర్జున్ కేసు విషయంలో అల్లు అర్జున్కు శిక్ష పడుతుందని మీరు భావిస్తారా? వాడు పుష్ప తగ్గేది ఎలా అంటాడా? ఎందుకంటే 1000 కోట్లు డబ్బులు ఉన్నాడు. 10,000 కోట్లు పోతే పోతాయి, మళ్ళీ సంపాదించుకుంటా. వాడు సినిమాలు పెట్టాడు గుణశేఖర్, రే 1 కేజీ బంగారం ఎత్తుకెళ్ళిపో మళ్ళీ కొనుక్కుంటా. ఓకే, 10 కోట్ల డబ్బు తీసుకెళ్ళిపో సంపాదించుకుంటా, నా గుండెరా అంటూ మహేష్ బాబుని అంటాడు ప్రకాష్. అవునవును, ఇది అంతే. ఆయన హీరోయిజం అది, ఆయన యాటిట్యూడ్. నా యాటిట్యూడ్ నువ్వు ఎలా బందీ చేస్తావు? విచిత్రంగా కొన్ని కథలు బయట వచ్చాయండి. పప్పన్నం పెట్టారు, దొండగా వేపుడు పెట్టారు. కనీసము దాని వైపు ఆయన కన్నెత్తి చూసింటాడండి? మీరు పెట్టే పురుగులన్నం వైపు. నేను 62 రోజులు జైల్లో ఉన్నాను గారు చెప్తున్నా. పురుగులన్నం అండి, దొడ్డు బియ్యము కలుపుకొని తీసుకుంటే ముక్కులోకి వాసన వస్తుంది కానీ నోటి రుచి రాదండి. అది జైల్లో పెట్టే కూడా ఆ విధంగా ఉంటుంది. మేము తిన్నాం, బతకాలి కదా. జడ్జిగా రిమాండ్ బ్యారక్ లో ఉంటారు, ఓకేనా? మీరు ఉండింది సపరేట్ ఏమి ఇవ్వరు కదా మీకు? ఎవరికి రిమాండ్ బ్యారక్ లో ఉన్నప్పుడు రిమాండ్ లో ఉన్న వాళ్ళల్లో మీతో పాటి చిన్న దొంగతనాలు చేసిన వాళ్ళు, రౌడీలు, గుండాలు, మర్డర్లు చేసిన వాళ్ళంతా ఉంటారు ఆ బ్యారక్ లో. అవును, వాళ్ళతో పాటే కలిసి ఉన్నారా సార్ మీరు? కలిసే ఉన్నాం. వాళ్ళతో మిమ్మల్ని మీరు జడ్జి అని తెలిసిందా వాళ్ళకి? తెలుసు అందరికి. ఎందుకంటే అక్కడ ఒక టీవీ ఉంటుందండి. అవును, న్యూస్ పేపర్లు ఇస్తారు ఖచ్చితంగా. అంటే వాళ్ళు ఫస్ట్ చేసేది ఏంటంటే, మీకు అనుభవం చెప్పాలి కాబట్టి చెప్పండి. నేను ఇంతవరకు ఎక్కడ చెప్పలే, మీరు అడుగుతున్నారు చెప్తున్నా. జైల్లో అనుభవం కూడా చెప్పాలి. మేము వెళ్ళిన వెంటనే ఫస్ట్ చూసేది ఇతను ఎవరు, దొంగతనం చేసి వచ్చాడా, రేప్ చేసి వచ్చాడా, మర్డర్ చేసి వచ్చాడా, లేకపోతే ఇంకేంటి అనేది తోటి ఖైదీలకంతా ఒక ఉత్సాహం ఉంటుంది. అవును, జైలర్కి ఉంటుంది, ఆడ పనిచేసే స్టాఫ్కి ఉంటుంది. ఎస్, మొదట్లోనే జడ్జి గారు రిమాండ్కి వస్తున్నారు అని ఇంటిమేషన్ ఉంటుంది. ఆయన ఏం చేశాడు? ఏమన్నా లంచం తీసుకొని పట్టుబడ్డా, లేకపోతే తన దగ్గర పనిచేసే అమ్మాయిని రేప్ చేశాడా, అవును, లేకపోతే 100 కోట్ల ఆస్తి కూడా పెట్టాడా, అది చూస్తారు. రెండో పాయింట్. మూడో పాయింట్, నేను అక్కడికి వెళ్ళేసరికి నన్ను హీరోలాగా చూశాను స్టాఫ్ కాను చందురు జైల్లో. సార్ బాధపడకండి, సార్ బాధపడకండి అంటే అప్పుడు వాళ్ళు కనుక్కున్నారు, సార్ బాధపడకండి సార్,
దొంగనా కొడుకులు అందరూ వచ్చిపోతుంటారు ఇక్కడికి. మీలాంటి వాళ్ళు కూడా రావాలి. అప్పుడు ఆ జైలర్ మీతో మాట్లాడారా? అదే మీలాంటి వాళ్ళు కూడా రావాలి సార్, మీరు బాధపడకండి. ఎందుకంటే మీరు అన్యాయాన్ని ప్రశ్నించారు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. ఆ రోజుల్లో స్వతంత్రం కోసం త్యాగాలు చేసిన వాళ్ళు చాలా మంది చనిపోయిన వాళ్ళు, జైలుకి వెళ్ళిన వాళ్ళు. అవును, అందులో మా తాతగారు కూడా ఉన్నారు జైలుకి వెళ్ళిన వాళ్ళు. బహుశా ఆ రక్తమే నన్ను ఈ విధంగా తయారు చేసిందేమో అనుకుంటున్నాను. ఇట్లా వాళ్ళంతా త్యాగధనులయ్యారు, త్యాగ పురుషులయ్యారు, దేశభక్తులయ్యారు. మనము దేశభక్తులమే. మనం ఎవరి కోసం ప్రశ్నించాం? సమాజం కోసం ప్రశ్నించాం, అన్యాయాన్ని ప్రశ్నించాం. ఆ రోజు పరాయి వాడు పరిపాలిస్తున్నాడు, ఈ రోజు మనోడే పరిపాలిస్తున్నాడు, మనోడు అన్యాయాన్ని మనం ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మేము కూడా దేశభక్తులమే. జైలుకి వెళ్ళినా దేశభక్తునే నేను. చాలా బాగా చూసుకున్నారు. చివరికి పెద్దిరెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి ఎట్లా ఒకటి చంపేయాలి జైల్లోనన్న కుట్ర పన్నాడు కాబట్టి ఆ జైలుకు కూడా అంత మచ్చ వచ్చింది. కానీ లేకపోతే జైలర్లు కానీ చిత్తూరు జిల్లా జైల్లో, అక్కడ చిత్తూరు జిల్లా జైల్లో ఉన్నటువంటి జైలర్లు కానీ ఆ సూపరింటెండెంట్ వెంకట ఎవ్వరూ కూడా నాతో మిస్బిహేవ్ చేసింది లేదండి. నన్ను అవమానకరంగా మాట్లాడింది లేదండి. సార్ సార్ అనే మాట్లాడారండి. మనం అనుకుంటాం జైలర్స్ చాలా దుర్మార్గులు, వాళ్ళు చాలా కఠినంగా వ్యవహరిస్తారండి. లేదండి, అసలు వాళ్ళు మర్యాదగానే ప్రవర్తించారు. వాళ్ళు అంటారు, సార్ బయట కథలు వేరు, కానీ ఒకటి మాత్రం నిజం, పొలిటీషియన్స్ వచ్చినప్పుడు, బాగా డబ్బున్నవాడు వచ్చినప్పుడు మేము వారి పట్ల ప్రత్యేకంగానే ప్రవర్తిస్తాం. అంతేలేండి. వాళ్ళకు సదుపాయాలు కలగజేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఈ బతకలేరు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారికి కానీ స్పెషల్ ట్రీట్మెంట్ కానీ అక్కడ ఇవ్వకుండా ఉంటే 2 రోజులు చంద్రబాబు నాయుడు గారు బతికుండడండి. ఆ జైలు తిండి తిని ఉండింటే, ఆ జైల్లో ఉన్న లెట్రిన్, అదే లెట్రిన్ ఆయన వాడి ఉండింటే, అదే చాప అదే రగ్గు ఆయన వాడి ఉండింటే 2 రోజులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఊపిరి పీల్చుకొని ఉండరండి. ఇది 100% వాస్తవం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి రాజమండ్రి జైల్లో రాచ మర్యాదలు జరిగి ఉంటాయి. అందుకనే ఆ జైలు సూపరింటెండెంట్ని ఆయన టచ్ చేయలేదు. ఇప్పుడు కూడా నేను పెట్టిన జైల్లో ఉన్న సూపరింటెండెంట్ ఏడ కనపడినా దండం పెడతా. మాకు ఊపిరి పోస్తారు వాళ్ళు ఆ టైంలో. వాళ్ళు మాకు సహకారం చేయకపోతే ఆ వాతావరణం నుంచి ఈ వాతావరణంలో ఉన్న వాళ్ళము ఒక్కరోజు కూడా బతకలేమండి. మేమేం హార్డ్ కోర్ క్రిమినల్స్ కాదు. మాకు అనుభవం ఉండదు. వాస్తవం అండి. ఆ పక్క నుంచి వచ్చే కంపు సామాన్య మానవుడు ఎవరు బతకాలనిపించిందండి. సుసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనిపిస్తుందండి. అంత దరిద్రంగా మెయింటెనెన్స్. వాళ్ళకు చాలా తక్కువ ఇస్తారు మెయింటెనెన్స్. 14 రూపాయలు బడ్జెట్ ఒక వ్యక్తికి రోజుకి. 14 రూపాయలు. దాంట్లో టిఫిన్, దాంట్లో లంచ్, దాన్నే రాత్రి డిన్నరు, దాంట్లోనే టీ, దాంట్లోనే న్యూస్ పేపర్, అన్నీ కలుపుకొని ఒక ఖైదీకి ఇచ్చే ఖర్చు 14 రూపాయలు పర్ డే. ఎలా మెయింటైన్ చేయగలుగుతామండి వ్యవస్థల్ని? అందుకనే ఇప్పటికంట జగన్మోహన్ రెడ్డికి చెర్లపల్లి జైల్లో కానీ చెంచులగూడ జైల్లో కానీ జరిగిన రాచమర్యాదల గురించి మాట్లాడుకున్నా, నేను జైల్లో ఉన్నప్పుడు నాకు జరిగిన ట్రీట్మెంట్ గురించి మాట్లాడాలన్నా, చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆయన జరిగిన మర్యాదల గురించి మాట్లాడాలన్నా, అధికారులు ఎవ్వరూ కూడా చెయ్యకూడని తప్పులు చేస్తారు. జైలు రూల్స్కి వ్యతిరేకంగానే ప్రవర్తిస్తారు మాలాంటి వాళ్ళ పట్ల. అటువంటి వాళ్ళు మాకు దేవుళ్ళతో సమానమే. లేకపోతే మేము బ్రతికి బట్టగట్టేయాలన్నా, మేము బయటికి మళ్ళీ ఆరోగ్యంతో బయట వచ్చి తిరగాలన్నా, వాళ్ళు ఆ మాత్రం మాకు సదుపాయాలు చేయకపోతే మేము ఉండలేమండి. ఇది 100కు 100% వాస్తవం. ఎక్కడైనా నేను ఈ మాట చెప్తా. నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా. అది చట్ట వ్యతిరేకమే. 100కు 100% చట్ట వ్యతిరేకమే. కానీ తప్పదు. ఉండలేము ఇంకా. చంద్రబాబు నాయుడు గారు కూడా బతికి బయట వచ్చిండేవాడు కాదు, జగన్మోహన్ రెడ్డి బయట వచ్చిండేవాడు కాదు. ఆ విధంగా చూస్తే తోటి ఖైదీలు ఎలా ఉండేవాళ్ళు సార్ మీతో? తోటి ఖైదీలని మనతో కలవనివ్వరండి. ఫస్ట్ పాయింట్. ఎవరిని కూడా మన దారిదాపుల్లోకి రానివ్వరు. ఎందుకంటే
అక్కడ మన ప్రాణానికి హాని కలిగించే వాళ్ళు ఉండొచ్చు. ఉండొచ్చు. ఓకే. ఒకటి మనము కూడా వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేయడం కూడా కరెక్ట్ కాదు. కాదు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు గంజాయికి అలవాటు పడి ఉంటారు, ఓకే. మత్తు పదార్థాలకు అలవాటు పడి ఉంటారు. హ్మ్. ఒక రకమైనటువంటి ఒక మరో ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. ఉంటారు. అవును. మనం వాళ్ళతో మాట్లాడడం కూడా అక్కడ పెద్ద ప్రమాదం. హ్మ్. అందుకని ఏం చేస్తారంటే మనం ఒక్కరే ఉండకూడదు కాబట్టి రూల్స్ ప్రకారము హ్మ్. మనతో పాటు ఇంకొక మంచి వ్యక్తిని క్లబ్ చేసిస్తా. ఓకే. పెడతారు. నీకు హార్డ్ కోర్ క్రిమినల్స్తో పాటు మనలాంటి వాళ్ళను కలపరు. ఒకవేళ మనతో ఏదైనా చేసేయాలనుకుంటే వాళ్ళలో కలుపుతారు. వాళ్ళు మనతో పెట్టే హింస మామూలుగా ఉండదండి. వాడు ముందున్న సీనియర్ ఖైదీ జూనియర్ ఖైదీతో చేయించుకునే సఫర్యలు ర్యాగింగ్ అంటారు. ర్యాగింగ్ ఇంట్లో పెళ్ళాలు కూడా చేయరు. ఈ మాట వాడేస్తున్నా చూడండి. ఓకే. అంత క్లిష్టమైన పరిస్థితులు అక్కడ ఉంటాయి. దానికి భయపడే జైలర్ కాళ్ళు పట్టుకోనో గడ్డం పట్టుకోనో నాయన డబ్బులు ఇస్తామనో అక్కడ అలవాటు చేస్తారు. కొంచెము అవి లేకుండా చూడండి అని వాళ్ళని బ్రతిమాలు కూడా చేయించుకోవాలి, కానీ వాళ్ళని బెదిరించి మనం చేయించుకోలేదు. ఇప్పుడు సూపరింటెండెంట్ ఉన్నాడు, లేదు ఆడ కూర్చొని కింద కూర్చొని తినంటే కింద కూర్చొని తినాలి. వాడు ఏది పెడితే అదే తినాలి. ఇంకా ఏం లేదంటే ఆయన రూల్ పాటిస్తే ఇంక అయిపోయి మన కథ.